present మనం meditate చేస్తున్న course eschatology. So eschatology, once we finish eschatology, you will be given a short assignment. ఒక చిన్న అసైన్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అండ్ యూ విల్ బి గివెన్ టైమ్ ఆఫ్ 1 week. సో ఈ 1 week కనుక ఈ 1 week లోని మీరు అసైన్మెంట్ ఫినిష్ చేసి మీరు పంపించినట్లయితే యూ విల్ బి క్వాలిఫైడ్ బై ఫ్రమ్ దట్ కోర్స్ బేస్డ్ ఆన్ ద అసైన్మెంట్. సో బేస్డ్ ఆన్ ద అసైన్మెంట్ యూ విల్ బి క్వాలిఫైడ్. అండ్ అట్లాగే ఒక 7 subjects కనుక మీరు క్లియర్ చేసినట్లయితే 7 courses కనుక మీరు ఫినిష్ చేసినట్లయితే you will be given certificate of theology, certificate in theology మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ బేసికల్లీ at present I cannot promise this certificate in theological course. ఈ సర్టిఫికేట్ అఫిలియేటెడ్ యూనివర్సిటీ నుండి వస్తుందని అయితే నేను ప్రెసెంట్ మీకు ప్రామిస్ చేయలేను. బట్ వీఆర్ ఇన్ టాక్స్ విత్ ఫ్యూ యూనివర్సిటీస్ అండ్ విత్ ఫ్యూ కాలేజెస్. సో ఏ కాలేజ్ అప్రూవల్ బాగుంటుంది, ఏ కాలేజ్ నుండి మనకి వచ్చిన సర్టిఫికేట్ వ్యాలిడ్ గా ఉంటది అని చూసుకొని దాని వెయిట్ బట్టి మనం కాలేజ్ నుండి కనెక్ట్ అవుతాము. అండ్ బై ద కంప్లీషన్ ఆఫ్ ద 7 courses you will be getting a certificate with an renowned college, and this is all free of cost. సో మీ ఎట్లాంటి ఛార్జ్ అనేది ఉండదు. బట్ ద థింగ్ వాట్ యూ నీడ్ టు డూ ఇస్ యూ నీడ్ టు అటెండ్ ద బైబిల్ క్లాస్ సెషన్స్ అండ్ యూ నీడ్ టు క్లియర్ ద అసైన్మెంట్. దట్స్ ఆల్ యూ నీడ్ టు డూ. అండ్ మీకు నోట్స్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి షేర్డ్ గ్రూప్ లోని. ఇక్కడ డిస్క్రిప్షన్ లోని ఒక లింక్ ఇవ్వబడుతుంది. ఆ లింక్ లో క్లిక్ చేసి మీరు డ్రైవ్ లోకి వెళ్తారు. డ్రైవ్ లోకి వెళ్ళినప్పుడు మీకు మీ నోట్స్ అనేది ఉంటుంది. సో లాస్ట్ వీక్ ఏం డిస్కస్ చేసుకున్నాము, ఈ వీక్ ఏం డిస్కస్ చేయబోతున్నాము, నెక్స్ట్ దానికి ఒక ఇంట్రొడక్షన్ అనేది, రెవల్యూషన్ కి ఇంట్రొడక్షన్ అనేది కూడా నేను యాడ్ చేశాను. లాస్ట్ వీక్ అది లేదు, ఈ వీక్ అది కూడా యాడ్ చేసినాను. సో ఎవ్రీథింగ్ వాజ్ యాడెడ్ ఇన్ ద నోట్స్. యూ కెన్ ఫాలో ద నోట్స్, యూ కెన్ గో త్రూ ద నోట్స్, ఎవ్రీథింగ్ విల్ బి క్రిస్టల్ క్లియర్. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఏమున్నా ఆఫ్టర్ ద బైబిల్ స్టడీ విల్ బి హ్యావింగ్ Q&A సెషన్. యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్ అండ్ విల్ బి డిస్కసింగ్ ఆన్ దట్ క్వశ్చన్స్. ఇఫ్ ఐ డోంట్ నో ద ఆన్సర్ ఐ విల్ ఫైండ్ అవుట్ ద ఆన్సర్, ఐ విల్ లెర్న్ అండ్ దెన్ ఐ విల్ కమ్ అండ్ క్లారిఫై యూ. సో ప్రెసెంట్ ఈ రోజు మన టాపిక్ ఏంటి అంటే, ఒకసారి మన టాపిక్ చేద్దాము. గ్రూప్ లింక్ లో మీకు ఇవ్వబడింది. గ్రూప్ లింక్ లో డ్రైవ్ లింక్ ఇవ్వబడింది. గ్రూప్ లో చాట్ బాక్స్ ఓపెన్ చేసి మీకు డ్రైవ్ లింక్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి యూ విల్ బి డైరెక్టెడ్ టు ఎన్ డ్రైవ్ విచ్ ఓపెన్స్ ఆర్ బైబిల్ స్టడీ నోట్స్. సో ఈ రోజు మన టాపిక్ ఏంటి అంటే 3 sets of 7 judgments. సో 7 judgments, 3 sets కనిపిస్తాయి మనకి రెవల్యూషన్ లో. 3 sets of 7 judgments కనిపిస్తాయి. ఈ 7 అనే నెంబర్ బైబిల్లోని చాలా సిగ్నిఫికెంట్ నెంబర్. ఈ నెంబర్ కి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది బైబిల్లో. ఎందుకు దేవుడు ఓన్లీ 7 కి సిగ్నిఫికెన్స్ ఇచ్చారు అంటే నోబడీ నోస్. ఇట్స్ గాడ్స్ చూజన్, అంతే. దానికి పర్టికులర్ రీజన్ అనేది లేదు. చాలా మంది నన్ను అడిగింది అనమాట. ఫస్ట్ లెట్ మీ టెల్ యూ దిస్. చాలా ఐ గెస్ మెనీ న్యూ కమర్స్ అయ్యార్. చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, హౌ కెన్ యూ టీచ్ ఎస్కటాలజీ అని నన్ను అడిగింది. సో టు క్లారిఫై దట్ క్వశ్చన్ అండ్ మెనీ న్యూ మెంబర్స్ అయ్యా. ఎస్, బై గ్రేస్ ఆఫ్ గాడ్, బై ద నాలెడ్జ్ గివెన్ బై గాడ్ I can teach eschatology. I am a theologian. I have finished my theological course from Bangalore, and I have finished my post-graduation in counseling and psychology from Bangalore, which is SABC, South Asian Bible College. So these are my theological qualifications. So I'm here to teach eschatology now. సో ఈ 7 అనే నెంబర్ బైబిల్లోని చాలా సిగ్నిఫికెంట్ ఉంది. అయితే ఈ నెంబర్ కనుక చూసినట్లయితే మనకి ట్రిబులేషన్ టైంలో లాస్ట్ వీక్ మన ర్యాప్చర్ కోసం చూసాము. ఇప్పుడు ట్రిబులేషన్. అండ్ లెట్ మీ టెల్ యూ వెరీ క్లియర్లీ,
లాస్ట్ వీక్ మన ర్యాప్చర్ కోసం మనం ఏం మాట్లాడుకున్నాము అంటే ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ అనేది ఎందుకు జరుగుతుంది అని మాట్లాడుకున్నాం. వై డూ వి బిలీవ్ ఇన్ ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ అనేది మనం మాట్లాడాం. అండ్ దెర్ ఆర్ ఫ్యూ సెట్ ఆఫ్ పీపుల్ దోస్ హూ బిలీవ్ ఇన్ మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్. మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ ఉన్నదని కొంతమంది నమ్ముతారు. సి దట్ ఈస్ ఫైన్, ఐఎమ్ నాట్ అపోజింగ్ దెమ్. వాళ్ళు తప్పు, నేను కరెక్ట్ అని నేనైతే చెప్పట్లేదు. కానీ బైబిల్లోని ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ కంటూ కొన్ని వర్సెస్, సెట్ ఆఫ్ వర్సెస్ ఉన్నాయి. నేను అవి చూపించి నేను మాట్లాడాను. దట్ ఈస్ ఫైన్. ఇఫ్ యూ ఫైండ్ సమ్ వర్సెస్ రిగార్డింగ్ మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ ఆల్సో, దట్ ఈస్ ఫైన్. I'm absolutely fine with it. But the basic thing on the ground, not what we need to understand is, I think someone's mic is on. Yeah, thank you so much. So basic ground thing ఏంటి అంటే rapture is for sure. ప్రీ ట్రిబులేషన్, మిడ్ ట్రిబులేషన్, పోస్ట్ ట్రిబులేషన్ మనకు అనవసరం. rapture is for sure. So get ready, get prepared for the rapture. That is very important. Don't bother about it is mid tribulation or pre tribulation, but bother about the rapture. That is very important. Learn about the rapture, prepare yourself about the rapture. That is so important. So బ్రదర్, ర్యాప్చర్ కోసం, ర్యాప్చర్ వరకు మనకు సరిపోతుంది కదా, బియాండ్ ర్యాప్చర్ మనకు చదవాల్సిన అవసరం లేదు కదా అనే క్వశ్చన్స్ కూడా వచ్చినాయి నాకు. ఏమన్నారంటే ర్యాప్చర్ వచ్చింది, మనం వెళ్ళిపోతాం, వెళ్ళిపోయిన తర్వాత భూమి పైన మనకి ఇంకేం పని ఉంటుంది? మనకు పని ఉండదు. అప్పుడు ట్రిబులేషన్ అయితే ఏంటి, యాంటీ క్రైస్ట్ వస్తే ఏంటి, వీళ్ళు వస్తే ఏంటి, వాళ్ళు వస్తే ఏంటి, మనకి ఎందుకు అన్నారు? బట్ ద థింగ్ ఈస్ దట్, see, it is in Bible. It is mentioned in Bible. నువ్వు ఉంటావో ఉండవో అది పక్కన పెడితే, it is mentioned in Bible. So you need to learn, you need to know and you need to learn it. So ఈ 3 sets of 7 judgments కనుక చూసినట్లయితే, ఈ 3 sets of 7 judgment చూసినప్పుడు ఫస్ట్ కనుక చూస్తే సీల్స్ కనిపిస్తాయి మనకి. ఫస్ట్ మనకి ఏం కనిపిస్తాయండి? 7 seals, 7 trumpets and 7 bowls. 7 ముద్రలు, 7 బూరలు, 7 బౌల్స్ ని ఏమంటారు తెలుగు బైబిల్లో? ధూపార్దుల, సంథింగ్ లైక్ దట్. యా, అరే ఐ డోంట్ నో ద వర్డ్. 7 పాత్రలు ఉంటాయి. 7 పాత్రలు, 7 పాత్రలు, రైట్, 7 పాత్రలు. సో ఫస్ట్ కనుక మనం గమనించినట్లయితే 7 ముద్రలు. సో ఈ 7 ముద్రలు మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే రెవల్యూషన్ 6th chapter లో కనిపిస్తాయి. రెవల్యూషన్ 6th chapter లో కనిపిస్తాయి. ఐ వాంట్ సమ్మన్ టు హెల్ప్ మీ విత్ తెలుగు బైబిల్. సో ఈ 7 ముద్రలు అంటే మొదట ముద్ర విప్పబడినప్పుడు ఏం జరుగుతుంది అంటే రైజ్ ఆఫ్ యాంటీ క్రైస్ట్, అంత్యక్రీస్తు లేవడం మనం చూస్తాం. ఒకసారి రెవల్యూషన్ 6th chapter 1st verse చదువుదాం. రెవల్యూషన్ 6:1. ఆ గొర్రె పిల్ల, am I audible? Yes, you are audible. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. Now I saw when the Lamb opened one of the seals, I heard one of the 4 living creatures saying with a voice like thunder, "Come and see." And I looked, and behold, a white horse who sat on it had a bow, and a crown was given to him, and he went out conquering and to conquer. సో మొట్టమొదటి సీల్ విప్పినప్పుడు ఎవరు వచ్చారంటే అక్కడ యాంటీ క్రైస్ట్ రావడం చూస్తాం. సో సెకండ్ సీల్ విప్పబడినప్పుడు రెవల్యూషన్ 3 to 4 కనుక మనం చూసినట్లయితే అక్కడ ఎవరు ఏముంటుందంటే యుద్ధం, వార్ ఉంటుంది. అండ్ థర్డ్ సీల్ విప్పబడినప్పుడు ఫ్యామైన్ ఉంటుంది. రెవల్యూషన్ 6, 5 to 6 ఫ్యామైన్ ఉంటుంది. అండ్ ఫోర్త్ సీల్ విప్పబడినప్పుడు డెత్ అండ్ హెల్ చూస్తాం మనం. రెవల్యూషన్ 6 chapter 7 and 8 verses. అలానే రెవల్యూషన్
6th చాప్టర్ 9 and 11 వర్సెస్ కనుక చూసినట్లయితే 5th సీల్ విప్పబడుతుంది. అప్పుడు మార్చర్స్ అంటే మార్చర్స్ ని తెలుగులో ఏమంటారు, హతసాక్షుల కోసం చూస్తాం అనమాట. దాని తర్వాత 6th సీల్ విప్పబడినప్పుడు దేవుని యొక్క ఉగ్రతను చూస్తాం. రెవల్యూషన్ 6th చాప్టర్ 12 to 17. రెవల్యూషన్ 8th చాప్టర్ 1st వర్స్ చూసినట్లయితే 7th సీల్, అక్కడ 7th సీల్ విప్పబడినప్పుడు, 7వ ముద్ర విప్పబడినప్పుడు పరలోకం అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. సో 7 సీల్స్ ఇవి, 7 సీల్స్. సో ఈ 7 సీల్స్ కోసం మనం డీటెయిల్ గా ఇన్ కమింగ్ బైబిల్ స్టడీస్ లో మనం ఈచ్ అండ్ ఎవ్రీ సీల్ కోసం మనం డీటెయిల్ గా చూస్తాం. అయితే నేను ఓవర్ వ్యూ ఇస్తున్నాను ఈరోజు. ఓవర్ వ్యూ లోని 7 సీల్స్ ఓపెన్ చేసినప్పుడు, ఒక్కొక్క సీల్ ఓపెన్ చేసినప్పుడు ఏమేం జరుగుతుంది అన్నది మాత్రం నేను ఓవర్ వ్యూ ఇస్తున్నాను. సో ఒక్కొక్క సీల్ ఓపెన్ చేసినప్పుడు ఏం జరుగుతున్నది అని డీటెయిల్ గా మనం చూద్దాం. అయితే ఫస్ట్ సీల్ ఓపెన్ చేసినప్పుడు ఏం జరిగింది అంటే రైజ్ ఆఫ్ ఎ లీడర్. అక్కడ ఏం జరిగిందంటే 7 సీల్స్ ఓపెన్ చేసినప్పుడు యాంటీ క్రైస్ట్ రావడం చూస్తాం. సో ఈ యాంటీ క్రైస్ట్ ఎలా వస్తాడు ఏంటి అన్నది మనం చూద్దాం. అయితే క్లియర్ గా నోట్స్, మొత్తం నోట్స్ అందట్లో క్లియర్ గా ఉన్నది, కానీ యాంటీ క్రైస్ట్ కోసం చిన్న డిస్క్రిప్షన్ ఇప్పుడున్న నోట్స్ లో ఇవ్వబడింది. రిమైనింగ్ డిస్క్రిప్షన్ అంతా డానియల్, మనం రెవల్యూషన్ అండ్ డానియల్ ని కంపేర్ చేస్తూ మనం చదివినప్పుడు రిమైనింగ్ నోట్స్ డిస్క్రిప్షన్ అంతా నేను మీకు ఇస్తాను. అయితే ఫస్ట్ సీల్ ఓపెన్ చేసినప్పుడు ఏం జరిగింది, యాంటీ క్రైస్ట్ వచ్చారు కదా. సో ఈ యాంటీ క్రైస్ట్ కోసం మనం చదువుదాం. ద ఫస్ట్ థింగ్ ఇస్ దట్ ద వరల్డ్ విల్ విట్నెస్ ద రైజ్ ఆఫ్ ఎ లీడర్. సో వరల్డ్ చూస్తుందంట. ఒకసారి మరొకసారి రెవల్యూషన్ 6th చాప్టర్ 1-2 వర్సెస్ మరొకసారి చదువుదామా. I request everyone to keep your Bibles beside you. It is good and it is very important to look at the verses and study. ఆ గొర్రెపిల్ల Yeah. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం వేయబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ క్లియర్ గా ఏమనుంది అంటే ఒక వ్యక్తి లేచాడంట. ఆ వ్యక్తి దేనికి వెళ్తున్నాడంట, జయించుటకు, యుద్ధం చేయడానికి వెళ్తున్నాడంట. ఫర్ కాంకరింగ్ అండ్ టు కాంకర్, జయించడానికి వెళ్తున్నాడంట. అయితే ఈ వ్యక్తిని బైబిల్ ఏమని చెప్తుంది అంటే అంత్యక్రీస్తు అని చెప్తుంది, ఆర్ ఎల్స్ బీస్ట్ అని చెప్తుంది. సో యాంటీ క్రైస్ట్ ఆర్ ఎల్స్ బీస్ట్ అని చెప్తుంది అనమాట. సో ఈ యాంటీ క్రైస్ట్ ఆర్ బీస్ట్ ఎక్కడి నుండి వస్తాడు అంటే 10 నేషన్స్ నుండి వస్తాడంటే, 10 వెస్ట్రన్ నేషన్స్ నుండి. సో ఈ 10 వెస్ట్రన్ నేషన్స్ ఈజ్ once it was the part of Roman Empire. సో ఈ ఒకసారి మనం డానియల్ 7th చాప్టర్ కనుక చూసినట్లయితే, సో దీనికి రిఫరెన్సెస్, ఈ అంత్యక్రీస్తుకి రిఫరెన్సెస్ ఎక్కడెక్కడ మనకు కనిపిస్తాయంటే సార్ బాగా గమనించుకోవాలి. రెవల్యూషన్ 13:1, రెవల్యూషన్ 13th చాప్టర్ 1st verse, రెవల్యూషన్ 13th చాప్టర్ 1st verse. Then I stood on the sand of the sea, and I saw a beast rising up out of the sea, having 7 heads and 10 horns, and on his horns 10 crowns, and on his head a blasphemous name. సో ఇంకా రిఫరెన్సెస్ కనుక చూసినట్లయితే యాంటీ క్రైస్ట్ కోసం 2 Thessalonians 2nd chapter 3 and 8 verses లో చూస్తాము. అలాగే డానియల్ 2nd chapter 7th chapter 8th chapter and 9th chapter లో చూస్తాం. సో నవ్ లెట్ us meditate on Daniel 7th chapter. సో ఈ యాంటీ క్రైస్ట్ కోసం ఇంకా క్లియర్ డిస్క్రిప్షన్ మనకి ఎక్కడ ఇవ్వబడింది అంటే డానియల్ 7th chapter లో ఇవ్వబడింది. అయితే 7th chapter లోని ఇవ్వబడిన ఆ యొక్క మాటలు చూసే ముందు ఒకసారి 2nd chapter కనుక ఓపెన్ చేసినట్లయితే, డానియల్ 2nd chapter కనుక ఓపెన్ చేసినట్లయితే 2nd chapter 36th verse నుండి చూద్దాం ఒకసారి. 36, డానియల్ 2nd chapter 36. సర్వభూతలమంతా మహాపర్వతం తాము కనిన కలయిదే
దాని భావము రాజ సముఖము మేము తెలియజెప్పదము. రాజా ఓకే. రాజా పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుష్యులు నివసించు ప్రతి స్థలమందును మనుష్యులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించున్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించున్నాడు. ఇక్కడ కనుక 38 వరకు సరిపోతుంది. అయితే ఇక్కడ కనుక మనం చూసినట్లయితే డానియల్ తన యొక్క డ్రీమ్ ని ఇంటర్ప్రెట్ చేస్తున్నాడు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డ్రీమ్ లో డానియల్ ఏం చూసాడంటే హెడ్ ఆఫ్ గోల్డ్. ఆ యొక్క డ్రీమ్ లో ఒక స్టాచ్యూని చూసాడు. ఆ స్టాచ్యూని చూస్తూ ఆ స్టాచ్యూకి హెడ్ అంతా దేంతో మేడప్ అయి ఉంది, గోల్డ్ తో మేడప్ అయి ఉంది. సో బేసికల్లీ అది గోల్డ్ తో మేడప్ అయి ఉన్నది. అప్పట్లోనే డానియల్ చూసిన విజన్ ప్రకారం, ఆ యొక్క కాంటెక్స్ట్ ప్రకారం, హిస్టారికల్ వ్యూ ప్రకారం కనుక చూసినట్లయితే బాబిలోనియన్ ఎంపైర్ ఈస్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఎంపైర్. సో ద హెడ్ రిప్రజెంట్స్ ద స్ట్రాంగెస్ట్ వన్. ద హెడ్ రిప్రజెంట్స్ ద వన్ హూ హ్యాస్ ద అథారిటీ. అందుకనే బైబిల్లో ఏమని ఉంటది అంటే, సంఘం ఏమై ఉన్నదంటే శరీరమై అంటే క్రీస్తు శిరస్సు అయి ఉన్నారు. ఎందుకు క్రీస్తు హెడ్ అయి ఉన్నారు? బికాస్ ఆల్ ద అథారిటీ వెస్టెడ్ ఇన్ ద హెడ్. ఆల్ ద అథారిటీ వెస్టెడ్ ఇన్ క్రైస్ట్. సో శిరస్సు ఎప్పుడు దేనికి సూచిస్తుంది అంటే అథారిటీకి సూచిస్తుంది. శిరస్సు దేనికి సూచిస్తుంటుంది అంటే అధికారానికి సూచిస్తుంది. సో ఇక్కడ డానియల్ చూసిన విజన్ లోనే ఆ శిరస్సు ఏమై ఉన్నది? బాబిలోనియన్ ఎంపైర్ అయి ఉన్నది. అలాగే 39th వర్స్ కనుక చూసినట్లయితే బ్రెస్ట్ అండ్ ఆర్మ్స్ ఆఫ్ సిల్వర్ అంటే ఈ పై పార్ట్ బ్రెస్ట్ అండ్ ఆర్మ్స్, తన చేతులు, ఆ విగ్రహం యొక్క చేతులు సిల్వర్ తో మేడప్ అయి ఉన్నాయంట. అయితే ఇది దేన్ని సూచిస్తుంది అంటే మీడో పర్షియన్ ఎంపైర్ ని సూచిస్తుంది. అంటే మీడో పర్షియన్ ఎంపైర్ ని సూచిస్తుంటది అనమాట. అంటే ఈ పర్షియన్ ఎంపైర్ ఎవరు అంటే డానియల్ టైంలోనే ప్యారలల్ గా పరిపాలిస్తున్న పెర్షియన్స్. సో వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు అంత స్ట్రాంగ్ కాదు, బాబిలోనియన్స్ అంత స్ట్రాంగ్ కాదు. అలాగని చెప్పి వీళ్ళు బాబిలోనియన్స్ వీళ్ళని ఓడించేసే అంత వీక్ కూడా కాదు. These are country which is like not even stronger than Babylonians, but not weak as Babylonians can conquer them. So it was like they were made up of with silver, and belly and thighs it was made up of with brass. First with gold, second with silver, next with brass. Brass, it represents గ్రీక్ ఎంపైర్, గ్రీషియన్ ఎంపైర్. ఎందుకు అంటే మనం హిస్టరీ కనుక చూసినట్లయితే ఫస్ట్ ఎవరు పరిపాలించారండి? బబిలోనియన్లు పరిపాలించారు, తర్వాత పార్సికులు పరిపాలించారు, తర్వాత గ్రీకులు పరిపాలించారు. గ్రీక్స్ కి వచ్చేసరికి గ్రీక్స్ లో మనకి ఎవరు కనిపిస్తారు అంటే మెయిన్ ఇంపార్టెంట్ గా అలెగ్జాండర్ కనిపిస్తాడు, టాలమీ కనిపిస్తాడు. సో వీళ్ళందరూ గ్రీక్స్ లో కనిపిస్తారు అనమాట. సో ఇది ఎక్కడ జరిగింది అంటే ఈ గ్రీక్ ఎంపైర్ మనకి ఎక్కడ ఉంటుంది అంటే అలెగ్జాండర్ కోసం బైబిల్లో రాయబడి ఉంటది. ఇన్ బుక్ ఆఫ్ ఐజయా మనకి అలెగ్జాండర్ కోసం రాయబడి ఉంటుంది. అండ్ ఈ యొక్క గ్రీక్ ఎంపైర్ కోసం మనం ఎక్కడ చూస్తాం అంటే బైబిల్లో చూడం కానీ ద ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ ఏదైతే ఉన్నదో ఆ టైంలోని ఈ గ్రీక్స్ పరిపాలించడం మనం చరిత్ర చూస్తాం. సో ఈ టైంలో ఏం జరుగుతుందంటే అంటే ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ అంటే ద డార్క్ ఏజ్ ఆఫ్ నియర్లీ 400 years, 350 to 400 years మధ్యలో ఆ డార్క్ ఏజ్ ఏదైతే ఉన్నదో ఆ టైంలో ఎవరు పరిపాలించారు? గ్రీక్స్ పరిపాలించారు. సో ఈ గ్రీక్స్ ఏం చేశారు అంటే మొత్తం ఉన్న అప్పటి వరకు ఉన్న మాన్యుస్క్రిప్ట్స్ అంతటిని వీళ్ళు గ్రీక్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అందుకనే బైబిల్లోని కనుక మన ఫస్ట్ పేజ్ తీసినట్లయితే బిఎస్ఐ బైబిల్లో గనక ఫస్ట్ తీసినట్లయితే మనకి ఏం కనిపిస్తుంది అంటే ఆదిమ హెబ్రూ మరియు గ్రీక్ భాషల నుండి తర్జుమా చేయబడింది అని ఉంటది. సో అప్పటికే ఏమైపోయింది అంటే గ్రీక్ బికేమ్ ద వరల్డ్ లాంగ్వేజ్, యూనివర్సల్ లాంగ్వేజ్ అయిపోయింది. సో గ్రీక్ ఎలా అయిపోయింది అంటే అందరూ మాట్లాడే భాష అయిపోయింది. సో అప్పటికి యేసుప్రభు వారి కాలానికి వచ్చేసరికి గ్రీక్ అండ్ అరామిక్ బికేమ్ వెరీ ఫేమస్. అందుకే యేసుప్రభు వారు కూడా మాట్లాడిన భాష, చదివిన గ్రంథాలు, యెషయా గ్రంథం
యేసుప్రభు వారు చదవడం మనం చూస్తాం. లూకా సువార్తలో క్లియర్ గా రాయబడి ఉంటది. అండ్ డిట్రానమీ నుండి యేసుప్రభు వారు 3 సార్లు కోట్ చేస్తారు. అవే డిట్రానమీ నుండి కొన్ని వర్సెస్ ని. సో ఇవన్నీ ఆయన ఎందులో కోట్ చేశారంటే అరామిక్ లో కోట్ చేశారనమాట. సో ఆయన మాట్లాడే భాష ఏమైపోయిందంటే అరామిక్. సో అరామిక్ నుండి మనకు ఒకవేళ ఏదైనా వచనం కనుక ఇంగ్లీష్ బైబిల్లో అర్థం కాకపోతే మనం యూజువల్లీ రిఫర్ చేసేది ఏ బైబిల్ రిఫర్ చేస్తామంటే లెక్సికన్ ట్రాన్స్లేషన్ అనేది రిఫర్ చేస్తాం. బేసికలీ వాట్ ఈస్ దిస్ లెక్సికన్ ట్రాన్స్లేషన్ అంటే డైరెక్ట్ అరామిక్ నుండి ఇంగ్లీష్ కి ట్రాన్స్లేట్ అయిన ఏకైక ట్రాన్స్లేషన్. సో దీన్ని లెక్సికన్ ట్రాన్స్లేషన్ అంటాం. సో ఈ గ్రీక్ అనేది చాలా అది వరల్డ్ వైడ్, అది యూనివర్సల్ లాంగ్వేజ్ అయిపోయింది. అందుకే పౌలు కూడా తన యొక్క లెటర్స్ అన్నట్లని ఏ భాషలో రాస్తాడు అంటే గ్రీక్ లో కాదు, కొయినే గ్రీక్ లో రాస్తాడు, అంటే ఆదిమ గ్రీకు భాష. సో బైబిల్ ఏ భాషలో రాయబడింది అంటే గ్రీక్ అనకూడదు, మనం ఏమనాలి, కొయినే గ్రీక్, ఆదిమ గ్రీకు భాషలో రాయబడింది. సో ఈ కొయినే గ్రీక్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ గ్రీక్. ఏన్షియంట్ గ్రీక్ లాంగ్వేజ్ ని కొయినే గ్రీక్ అంటాం అనమాట. సో గ్రీక్స్ అనేవారు పరిపాలించడం మొదలు పెట్టారు. ఫస్ట్ హెడ్ ఈస్ బాబిలోన్ అండ్ బ్రెస్ట్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ సిల్వర్ ఆర్ మీడో పర్షియన్ అండ్ బెల్లీ అండ్ థైస్ విచ్ ఆర్ బ్రాస్ ఆర్ గ్రీక్ ఎంపైర్స్. తర్వాత చూసినట్లయితే గ్రీక్ ఎంపైర్స్ తర్వాత ఎవరు వచ్చారు? యేసుప్రభు కాలానికి వచ్చేసరికి రోమియోలు వచ్చేసారు. రోమా సామ్రాజ్యం వచ్చేసింది. సో లెగ్స్ ఆఫ్ ఐరన్ ఆర్ కాల్డ్ as రోమ్. లెగ్స్ ఆఫ్ ఐరన్ ఆర్ కాల్డ్ as రోమ్. తర్వాత దాని కిందకు వచ్చేసరికి ఫీట్ ఆఫ్ ఐరన్ అండ్ క్లే, మట్టి ఐరన్ కలిపి ఉన్నదంటే డానియల్ చూస్తున్నాడు ఇదంతా. ఫీట్ ఆఫ్ ఐరన్ అండ్ క్లే, ఇది కనుక చూసినట్లయితే ఎవరిని గుర్తు చేస్తుంది అంటే రివైజ్డ్ రోమ్ నుండి విడిపోయి రోమ్ లోకి కలిసిన 10 నేషన్స్ ని మనకి క్లియర్ గా చూపిస్తారనమాట. సో రోమ్ నుండి విడిపోయి కలిసిన 10 నేషన్స్ ఏమున్నాయి అని అంటే ఆ టైంలోని మనం గనక Josephus, it's not Josephus, it is Josephus. Early historian Josephus రాసిన హిస్టారికల్ బుక్స్ కనుక మన థియలాజికల్ బుక్స్ కనుక చూసినట్లయితే ఆ బుక్స్ లో మనకు క్లియర్ గా ఏం కనిపిస్తుంది అంటే అప్పుడు కూడా హెరోడ్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఈ హెరోడ్స్ ఎవరు అంటే వాళ్ళు రోమన్ సామ్రాజ్యానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఐగుప్తు సామ్రాజ్యానికి సంబంధించిన వాళ్ళు కాదు. వీళ్ళు ఎవరు అంటే పక్క దేశాల్లో ఉన్న 10 మంది సామ్రాజ్యాలకు సంబంధించిన రాజులు అన్నమాట. సో వీళ్ళు ఏం చేశారు అంటే ఇప్పుడు రోమా సైన్యంతో కలిశారు. సో వీళ్ళు ఏమయ్యారు అంటే ఒకవైపు ఐరన్ గా ఉన్న రోమ్ తోని క్లే కలిసిందనమాట. దీస్ ఆర్ వెరీ వీక్. అందుకని సపోర్ట్ కి ఎవరితో కలిసారు? రోమా సామ్రాజ్యంతో కలిసారు. అండ్ ఇదే విజన్ కనుక చూసినట్లయితే డానియల్ ఏం చూస్తున్నాడు? ఒక విగ్రహాన్ని చూస్తున్నాడు. విగ్రహాన్ని చూస్తూ తల దేంతో మేడప్ అయి ఉంది? గోల్డ్ తో మేడప్ అయి ఉన్నది, బాబిలోనియన్. దాని తర్వాత బ్రెస్ట్ అండ్ ఆర్మ్ దేంతో మేడప్ అయి ఉన్నదంటే సిల్వర్, విచ్ ఇస్ మీడో పర్షియన్. దాని తర్వాత బెల్లీ అండ్ థైస్ దేంతో మేడప్ ఉన్నాయి? బ్రాస్ తో మేడప్ ఉన్నాయి, విచ్ ఇస్ గ్రీషియన్ ఎంపైర్. దాని తర్వాత ఫీట్ దేంతో మేడప్ అంటే ఐరన్ అండ్ క్లే, which is like revised Rome, and 10 nations that will arise from region that was part of former Roman Empire who are loosely connected. They are not much into connection, but they are loosely connected. అయితే ఈ యొక్క మొత్తం విజన్ ని చూస్తున్నప్పుడు ఏమైంది? ఒక చిన్న స్టోన్ వచ్చి ఈ యొక్క విగ్రహాన్ని కొట్టడం మనం చూసినప్పుడు ఇది కంప్లీట్ గా డిస్మాంటిల్ అవ్వడం మనం చూస్తాం. సో ఎప్పుడైతే ఇది కంప్లీట్ గా డిస్మాంటిల్ అవుతుందో, సో దిస్ స్టోన్ రిప్రజెంట్స్ ద కింగ్డమ్ ఆఫ్ మెసాయా. ఈ యొక్క చిన్న స్టోన్ దేని రిప్రజెంట్ చేస్తుంది? కింగ్డమ్ ఆఫ్ మెసాయా అని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ లెట్ మీ టెల్ యూ దిస్, డానియల్ వాజ్ అబౌట్ 72 years old while he has this prophetic record. Daniel was about 72 years old. And let me tell you the most amazing thing, Daniel time loni Babylonian empire and Persian empire tappa మిగిలిన ఏం లేవు. గ్రీక్ ఎంపైర్స్ లేరు, రోమన్ ఎంపైర్స్ లేరు, మీడో గ్రీక్స్ లేరు, ఎవ్వరు లేరు. బట్ డానియల్ ముందే చూస్తున్నాడు ఇదంతా. డానియల్ ముందే చూస్తూ డానియల్ ఇంటర్ప్రెట్ చేస్తున్నాడు. నెబుకద్నెజర్ చెప్తున్నాడు, రాజా నేను ఇది చూస్తున్నాను,
వీళ్ళు ఇలా రైజ్ అవబోతున్నారు. రైజ్ అయిన విగ్రహంలో హెడ్ మీద ఉంటది, కానీ ఒక చిన్న రాయి వస్తుంది, చిన్న రాయి వచ్చి తగులుతుంది, మొత్తం కింద పడి నాశనం అయితే అనేసి డానియల్ చెప్తున్నాడు. సో ఇప్పుడు ఈ విగ్రహాన్ని చూసిన డానియలే ఇప్పుడు 7th చాప్టర్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే యాంటీ క్రైస్ట్ కోసం చెప్పడం మొదలు పెడతాడు. సో నవ్ లెట్ us మెడిటేట్ అబౌట్ ద యాంటీ క్రైస్ట్. నేను ఈ 2nd చాప్టర్ లో ఎందుకు ఈ ఓవర్వ్యూ ఇవ్వడం జరిగింది అంటే ఈ 2nd చాప్టర్ కంటిన్యూషనే 7th చాప్టర్ అన్నమాట. 2nd చాప్టర్ కంటిన్యూషన్, డానియల్ 2nd చాప్టర్ కంటిన్యూషన్ ఇస్ 7th చాప్టర్. సో మనకు 7th చాప్టర్ అర్థం కావాలి అంటే first we need to understand what is in Daniel 2nd chapter. So hope everyone understood the 2nd chapter overview. Emana doubts unte please do ask me and I would like to explain you the doubt. If you have any doubts from the overview in 2nd chapter, if you have any doubts, you can please raise your hand and I would like to explain those doubts. Hope I'm not rushing. So yeah, I want everyone to have a clear picture upon Daniel and Revelation, because I was confused from many people. So I don't want you guys to be in that confusion. I want you guys to be in the clarification now. So yeah, now let us open Daniel 7th chapter. Let us read 1 and 2 verses. Daniel 7th chapter. Let us read 1 and 2 verses. I'm reading in English. I request someone to help me out in Telugu too. In the first year of Belshazzar, king of Babylon, Daniel had a dream and vision of his head while on his bed. Then he wrote down the dream, telling the main facts. Daniel spoke, saying, I saw in my vision by night, and behold, the 4 winds of heaven were stirring up the great sea. Can someone help me out in reading Telugu? Daniel 7th chapter 1 and 2. Yeah. Sam, కొంచెం హెల్ప్ చేస్తావా సామ్ తెలుగులో? హలో. Yeah, Daniel 7, 1 and 2. Surya, yes, you can read. Actually, I have put it in mute, so that's why I'm actually reading, Okay. but I can mute. Okay, Surya. ఓకే. బబులోను రాజుకు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనము కలిగెను. అతడు తన పడక మీద పరుండి ఒక కల కని ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసెను. దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రి అందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడెను. సో డానియల్ ఇక్కడ ఒక విజన్ చూస్తాడంట. ఆ విజన్ లో ఏం చూస్తున్నాడంట? 4 winds of heaven were stirring up the great sea. ఒక పెద్ద మహాసముద్రం ఉందంట. పెద్ద మహాసముద్రం ఉంది. 4 దిక్కుల నుండి 4 గాలి వస్తున్నాయి, 4 winds వస్తున్నాయి. సో ఈ విండ్స్ ఏం చేస్తున్నాయంట? స్టిర్ చేస్తున్నాయంట. అంటే సముద్రాన్ని ఏం చేస్తున్నాయి? నార్మల్ గా ఉన్న సముద్రాన్ని స్టిరింగ్ చేస్తున్నాయి, నార్మల్ గా ఉండనివ్వట్లే. సముద్రాన్ని స్టిర్ చేస్తున్నాయి అంటే సముద్రాన్ని ఊపుతున్నాయో సంథింగ్. దే ఆర్ డిస్టర్బింగ్ ద సీ. These 4 winds are disturbing the sea. So basically మనం biblical typology కనుక చూసినట్లయితే sea or waters కనుక దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే లార్జ్ మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్ ని రిప్రజెంట్ చేస్తుంది, బహుజన సమూహాన్ని రిప్రజెంట్ చేస్తుంది, నేషన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది, లేదంటే డిఫరెంట్ టంగ్స్ మాట్లాడే వాళ్ళని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ 4 ఫోర్సెస్, ఈ 4 ఫోర్స్లు ఏం చేస్తున్నాయంట? ఈ యొక్క సముద్రాన్ని అంటే ఈ మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్ ని డిస్టర్బ్ చేస్తున్నాయంట. మనం ఇక్కడ ఎందులో చూడగలం? ఒకసారి రెవల్యూషన్ 7 చాప్టర్ 1st verse చూద్దాం. రెవల్యూషన్ 7:1. Someone open Revelation 17:15 also. 7:1. 7:1. After these things,
I saw 4 angels standing at the 4 corners of the earth, holding the 4 winds of the earth, that the wind Holding the 4 winds of the earth. Hmm. that So the wind he, should. Sorry. yeah, that's enough. After these things, I saw 4 angels standing at the 4 corners of the earth, holding the 4 winds of the earth. So ఒకసారి రెవల్యూషన్ 17:15 కూడా చదువుదా. మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములను, ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. యా, ఎవరిని సూచిస్తుందంటండి ఇక్కడ 17:1-3 కూడా చదివినట్లయితే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ద బెస్ట్ రిఫరెన్స్ 17:15. ఇక్కడ 17:15 లో క్లియర్ గా చూసినట్లయితే అక్కడ ఎవరికి చూపిస్తుందంట, ఆ సీ ఎవరిని, ఆ వాటర్స్, ఆ జలములు ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాయంట, పీపుల్స్ ని రిప్రజెంట్ చేస్తున్నాయంట, మల్టిట్యూడ్స్ రిప్రజెంట్ చేస్తున్నాయంట, నేషన్స్ ని, టంగ్స్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి. అంటే వివిధ భాషలు మాట్లాడే వారిని, వివిధ రకాలైన మనుషుల్ని రిప్రజెంట్ చేస్తుందంట. సో 7:2 లోని ఒక బాగా గుర్తుపెట్టుకోండి, డానియల్ చూసిన విజన్ ని మనం మెడిటేట్ చేస్తున్నాము. ఎందుకు మెడిటేట్ చేస్తున్నాం అంటే, డానియల్ చూస్తున్న విజన్ నుండి యాంటీ క్రైస్ట్ ఎలా ఉంటాడో డానియల్ చెప్తున్నాడు. సో ఫస్ట్ డానియల్ ఏం చూసాడు అంటే, గొప్ప బహుజన సమూహం చూశాడు, మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్ చూశాడు. ఈ మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్ ఒక ఫోర్ కార్నర్స్ నుండి 4 విండ్స్ వచ్చి ఈ మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్ ని డిస్టర్బ్ చేస్తున్నాయి. సో నౌ లెట్ us read 3rd verse, 4th verse and 5th verse. 3, 4, 5. Daniel 7, 3, 4, 5. మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించు వరకు భూమికైనను, సముద్రముకైనను, చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. మరియు ముద్రింపబడు వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. యూదా గోత్రములో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రములో 12,000 మంది. గాదు గోత్రమందు 12,000 మంది. ఆషేరు గోత్రం. Sam, I'm sorry. Please read Daniel 7th chapter 4, 5 and 6. 3, 4, 5 and 6. Daniel 7, 3, 4, 5 and 6. మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఎన్ని జంతువులు ఎక్కినాయి అంటండి? 4. 4. Yes, Sam, please continue. ఒకదానికొకటి భిన్నములై ఉండెను. ఈ 4 ఎలా ఉన్నాయంట? డిఫరెంట్ గా ఉన్నాయంట. నాట్ ఆల్ 4 ఆర్ ఈక్వల్. 4 ఆర్ క్వైట్ డిఫరెంట్. యా, మొదటిది సింహమును పోలినది. ఫస్ట్ ఎలా ఉందంట? సింహాన్ని పోలుందంట. కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. ఎట్లాంటి రెక్కలు ఉన్నాయంటే, ఈగల్స్ వింగ్స్ ఉన్నాయంట. ఫేస్ ఇస్ లయన్, లైక్ రెక్కలు ప్లీజ్ కంటిన్యూ. మనుష్యుని వలె అది పాదములు పెట్టుకొని నేలపై నిలబడెను. Yes. 5th verse. And suddenly another beast, a second like a bear. తెలుగులో చదువుదాం సార్. అది రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది. అది ఒక పార్శ్వము మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకొనినది. కొందరు లెమ్ము, విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి. 6 also అన్నా. ఫస్ట్ ఫేస్ లైన్ ఫేస్ ఈగల్స్ వింగ్స్ ఉన్నాయంట. సెకండ్ ఎట్లా ఉన్నదంట? సెకండ్ వన్ ఇస్ లైక్ ఎన్ బియర్. ఓకే, ఎలుగుబంటి లాగా ఉన్నదంట. అండ్ అది ఏం చేస్తుందంటే, దాని నోటితోని మాంసాన్ని పట్టుకొని ఉన్నదంట. అండ్ 6th verse చదువుదాం సార్ ఒకసారి. అటు పిమ్మట చిరుతపులిని పోలిన మరి ఒక జంతువును చూచితిమి.
దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలుండెను. దానికి 4 కాళ్ళుండెను. దానికి ఆధిపత్యం ఇవ్వబడెను. యా దాని తర్వాత ఇంకొక జంతువుని చూసారంట. అది ఎట్లుందంట, ఇట్ వాజ్ లైక్ ఎ లెపర్డ్. And now let us read 7th verse. పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమగు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహాత్యములు గలది. దానికి పెద్ద ఇనుపదంతములు 10 కొమ్ములుండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునీలుగా చేర్చుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనగదొరకుచుండెను. ఈ 7th చాప్టర్ 3 to 7 వర్సెస్ కనుక చూసినట్లయితే 4 బీస్ కనిపిస్తాయి. సో ఈ 4 బీస్ ఎక్కడి నుండి వచ్చినాయి అంటే ఫ్రమ్ ద సీ, అంటే ఫ్రమ్ ద మల్టిట్యూడ్స్, ఏ జన సమూహం అయితే ఉన్నదో వాటి నుండి బయటకు వచ్చినాయి. సో ఈ 4 దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి అంటే 4 కింగ్స్ అండ్ ద కింగ్డమ్స్, 4 రాజులు వారి యొక్క రాజ్యాలని రిప్రజెంట్ చేస్తుంటాయి. ఒకసారి రెవల్యూషన్ 7th చాప్టర్ 17th వర్స్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు రెవల్యూషన్ 7:17. ఏలయనగా సింహాసన మధ్య నుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. I'm sorry, I guess that's a wrong reference. I'm so sorry. It is 17:17. It is 17:17. దేవుని మాటలు నెరవేరు వారు ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. సో బేసికల్లీ ఏం జరుగుతుంది అంటే ఫైనల్లీ ఈ 4 రాజ్యాలు కలిపి ఒక రాజ్యం కింద రెడీ అవుతుంది, ఒక దాని కింద అవుతుంది. అండ్ నౌ let us come back to Daniel 7th chapter. 7th చాప్టర్ లోకి వచ్చినట్లయితే, సో బేసికల్లీ ఇప్పుడు మనం చదివాం కదా, నాలుగు ఆటలు చదివాం, 4 వాటిల కోసం చదివాము. 4 కింగ్స్ అండ్ 4 కింగ్డమ్స్ అనుకున్నాం. సో ఈ 4 కింగ్స్ 4 కింగ్డమ్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి అని కనుక మనం చూసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 4th verse లో మనకు కనిపించేది ఏంటి అంటే లైన్ విత్ ఈగల్ వింగ్స్ మేడ్ ఇంటూ ఎ మ్యాన్, ఒక మనిషి రూపంలో చేయబడినట్టు మనకు కనిపిస్తాం. ఒకసారి చూస్తే అదే మాట ఉంటుంది చూడండి. The first was like lion and had eagle's wings. I watched till its wings were plucked off and it was lifted up from the earth and made to stand on feet like a man. ఇది ఏమైందంట, మనుషుల్లా ఒక మనుషుడు నిలబడితే ఎలా నిలబడతాడో అలా నిలబడిందంట. అయితే హిస్టారికల్లీ ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని అంటే బాబిలోనియన్ ఎంపైర్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకు బాబిలోనియన్ ఎంపైర్ రిప్రజెంట్ చేస్తుంది అంటే లిటరల్ గా ఈ విజన్ ఎవరి జీవితంలో నెరవేరింది అంటే నెబుకద్నెజర్ జీవితంలో దాన్ని చూస్తాం. అది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే డానియల్ చాప్టర్ 4 verses 27 to 37 లో మనకు కనిపిస్తుంది. చాలా క్లియర్ గా ఉంటుంది అనమాట. డానియల్ చాప్టర్ 4 verses 27 to 37 లోని నెబుకద్నెజర్ తన యొక్క రూపం ఎలా మారిపోతుంది అనేది క్లియర్ గా ఉన్నది. అయితే 5th verse లో మనకి ఏం కనిపిస్తుంది, ఇంకొక బీస్ట్ కనిపిస్తుంది. అండ్ ఈ బీస్ట్ ఎలా ఉన్నది, బియర్ లా ఉన్నది. సో హిస్టారికల్లీ ఈ బియర్ లా ఉన్న బీస్ట్ ని ఏది రిప్రజెంట్ చేస్తుంది, హిస్టారికల్ గా ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మీడో పర్షియన్ ఎంపైర్ ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, 4th verse లో ఉన్నదాన్ని ఏ రిప్రజెంట్ చేస్తుంది, బాబిలోనియన్ ఎంపైర్ రిప్రజెంట్ చేస్తుంది. విచ్ మనం 2nd chapter లో చదివాం కదా అండి. బాబిలోనియన్ ఎంపైర్ ఈస్ డిఫర్డ్ విత్ హెడ్ విచ్ ఇస్ గోల్డ్. అండ్ 5th verse లో దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ బియర్ మీడో పర్షియన్ రిప్రజెంట్ చేస్తుంది. సో అకార్డింగ్ టు Daniel 2nd chapter, Medo Persian Empire is nothing but the breast and the arms which were made with silver. So made up ఉన్నాయి. అండ్ 6th verse లో కనుక చూస్తే ఈ బీస్ట్ లెఫ్ట్ లో ఉందంట. సో ఈ బీస్ట్ దేని గ్రీక్ ఎంపైర్, ఈ యొక్క థర్డ్ బీస్ట్ దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే గ్రీక్ ఎంపైర్ రిప్రజెంట్ చేస్తుంది. అకార్డింగ్ టు Daniel 2nd chapter, విచ్ ఇస్ ద బెల్లీ అండ్ థైస్ విచ్ వర్ మేడ్ ఆఫ్ బ్రాస్. ఎందుకు గ్రీక్ ఎంపైర్ రిప్రజెంట్ చేస్తుంది అంటే గ్రీక్ ఎంపైర్ ఇట్ లిటరల్లీ ran like leopard.
ఒక చీతాలాగా అది పరిగెత్తింది, దేశమంతా ప్రపంచమంతా పరిగెత్తింది. ప్రపంచం అంతటిని అత్యంత వేగంగా తన చేతుల్లోకి తెచ్చుకున్నది ఏదైనా ఉన్నది అంటే గ్రీక్ ఎంపైర్ తన చేతుల్లోకి తెచ్చుకుంది. అంత స్ట్రాంగ్ గా, అంత ఫాస్ట్ గా తన యొక్క ఆ యొక్క ఎంపైర్ అంతా అంత ఫాస్ట్ గా అది గ్రో అయిపోయింది అనమాట. అంత ఫాస్ట్ గా అది క్యాప్చర్ చేసుకుంది. అండ్ 7th వర్స్ లో కనుక మనం చూసినట్లయితే ఫోర్త్ కింగ్డమ్, ఈ ఫోర్త్ కింగ్డమ్ ఎట్లా ఉందంటే, ఈ ఫోర్త్ బీస్ట్ ఎట్లా ఉన్నదంట, అన్నిటికన్నా చాలా ఘోరంగా ఉన్నదంట, చాలా పవర్ఫుల్ గా నిలబడిందంట. అయితే ఈ ఫోర్త్ కింగ్డమ్ మనం దేన్ని చూడగలం అంటే రోమన్ ఎంపైర్ కింద మనం చూడగలం. ఎందుకు రోమన్ ఎంపైర్ అంటే అప్పటి వరకు ఉన్న గ్రీక్స్ ని, అప్పటి వరకు ఉన్న మీడో పర్షియన్స్ ని, అప్పటి వరకు ఉన్న బాబిలోనియన్స్ ని అధికారంలోకి తొక్కి అధికారంలోకి తెచ్చుకున్నది ఏదైనా ఉన్నది అంటే రోమన్ ఎంపైర్. అండ్ ఆ ఎంపైర్ చాలా కాలం నిలిచిపోయింది. మిగిలిన అన్ని వాటి కన్నా చాలా పవర్ఫుల్ గా ఉన్నది అండ్ చాలా డిఫరెంట్ గా ఉన్నది. అదే ఆ మాట డానియల్ 7th verse ఏమని రాస్తాడంటే, ఇట్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద బేస్ దట్ వర్ బిఫోర్ ఇట్ అండ్ ఇట్ హ్యాడ్ 10 horns. అన్ని ముందు వాటిలో అన్నట్ల కన్నా ఇది డిఫరెంట్ గా ఉన్నదంట. అండ్ దీనికి ఎన్ని ఉన్నాయంట కొమ్ములు? 10 కొమ్ములు ఉన్నాయంట. అయితే ఈ 10 horns దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి అని మనం ఇందాక డానియల్ 2nd chapter లో మనం చూసాం. ఈ 10 horns దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయంటే 10 nations. ఆ రోమన్ ఎంపైర్ చుట్టూ ఉన్న 10 నేషన్స్ ఏవైతే వాటి రోమన్ ఎంపైర్ నుండి వాటికి హాని కలుగుతుంది అని ఏ నేషన్స్ అయితే అనుకొని రోమన్ ఎంపైర్ తోటి మనం పీస్ ట్రీటీని పెట్టుకుంటే మనం బ్రతికిపోతాము అని రోమన్ ఎంపైర్ తో వచ్చి కలవాలి అనుకున్నాయో, ఆ 10 నేషన్స్ ఎక్కడి నుండి రైజ్ అయినాయి అంట, ఈ యొక్క బీస్ట్ నుండి 10 horns బయటకు వచ్చినాయి అంట. ఈ 10 కొమ్మలు దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయంటే డానియల్ 2nd chapter లో ఉన్న 10 ఆ నేషన్స్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి. ఇప్పుడు డానియల్ 7th chapter 24th verse చదువుదాం. లెట్ us read Daniel 7th chapter 24th verse. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబో 10 మంది రాజులను సూచిస్తున్నది. కాబట్టి ముందుగా ఆ ముగ్గురు రాజులను పరద్రోయును. సో ఈ మాట కనుక చూసినట్లయితే ఇప్పుడు ఈ 10 horns ఏమవుతాయంట? now Daniel is focusing upon this 10 horns that will raise out of the 4th kingdom. 4వ కింగ్డమ్ ఏదైతే ఉన్నదో, 4వ బీస్ట్ ఏదైతే ఉన్నదో దాని నుండి వస్తున్న ఈ యొక్క 10 horns ఏం చేస్తాయంట? దీస్ 10 horns will raise out of the 4th kingdom. ఆ 4th kingdom నుండి బయటకు వస్తాయంట. అండ్ horns ఎప్పుడు కొమ్ములు, బిబ్లికల్ టైపాలజీని మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి. horns దేన్ని రిప్రజెంట్ చేస్తాయి? కొమ్ములు దేన్ని రిప్రజెంట్ చేస్తాయి అంటే పవర్ ని రిప్రజెంట్ చేస్తాయి, స్ట్రెంగ్త్ ని రిప్రజెంట్ చేస్తాయి, డొమినియన్ ని, అధికారాన్ని రిప్రజెంట్ చేస్తాయి. సో అందుకనే కీర్తనకారుడు కూడా ఏమని రాస్తాడంటే, కొమ్ము ఎత్తుకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తుకుడి అని రాస్తాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే, కొమ్ము ఎత్తుకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తుకుడి, పొగరు పట్టిన వాని వల్ల మాట్లాడకుడి అని రాస్తాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే, కొమ్ము అంటే దాని అర్థం అధికారం అని అర్థం, కొమ్ము అంటే స్ట్రెంగ్త్ అని అర్థం, కొమ్ము అంటే పవర్ అని అర్థం. సో ఈ ప్యాసేజ్ కనుక చూసినట్లయితే దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే లీడర్స్ ఫ్రమ్ ద డిఫరెంట్ 10 kingdoms నుండి రిప్రజెంట్ చేస్తుంది. సో Daniel focused on the 10 horns that will arise out of the 4th kingdom, and these horns, they represent power, strength, and dominion. And in this passage, especially, we need to remember, in this passage, these 10 horns are representing the leaders from the 10 kingdoms, and 10 horns represent 10 kings who emerge out of the 4th kingdom. So ఈ 4th kingdom నుండి వచ్చిన వాళ్ళని ఇది రిప్రజెంట్ చేస్తుంది. అండ్ దిస్ 4th kingdom is none other than the Roman kingdom. ఈ రోమన్ కింగ్డమ్ నుండి వస్తున్న ఆ 10 మెంబర్స్ ని ఈ యొక్క 10 horns రిప్రజెంట్ చేస్తుంది. అయితే ఒకసారి 24th verse కూడా ఒకసారి మనం చదువుతాము. 24th verse, Daniel 7:24. రాజ్యము నుండి పుట్టబో 10 మంది రాజులను సూచించుచున్నది.
కడపటి ముందుగా ఉన్న రాజులకు భిన్నముగా మరి ఒక రాజు పుట్టి ఆ ముగ్గురు రాజులను పరాజయించెను. సో ఇక్కడ క్లియర్ గా చూస్తే ఇంకొక లీడర్ వస్తాడంట. ఈ 10 ఆన్స్ ఇటువైపు ఉన్నాయి అండ్ ఇంకొక లీడర్ వస్తాడంట. వీడేం చేస్తాడు, హీ విల్ టేక్ కంట్రోల్ ఆఫ్ ఆల్ ద 3 ఆన్స్. అంటే ఫస్ట్ 10 ఆన్స్ పైన ఏవైతే 3 ఆన్స్ ఉన్నాయో, ఏవైతే ముగ్గురు ఉన్నారో ఆ ముగ్గురును కూడా వీడి కంట్రోల్లోకి తీసుకుంటాడంట. సో హూ ఈస్ హీ అని కనుక చూసినట్లయితే నెక్స్ట్ వర్సెస్ లోని మనకి హూ ఈస్ హీ అనేది కనిపిస్తుంది. 25th వర్స్ చూస్తే కనిపిస్తుంది మనకి. 25th verse, let us read 25th verse. ఆ రాజు మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయాధిపతులను విచారణ చేయ పూనుకొనును. వారు ఒక కాలములలో అర్ధకాలము అతని వశమున నుంచబడెదరు. ఇది క్లియర్ గా చూసినట్లయితే ఈ నెక్స్ట్ లాస్ట్ రైజ్ అవుతున్న హార్న్ ఏం చేస్తుందంట, అందరినీ దీని అండర్లోకి తీసుకుంటుందంట. అండ్ ఈ హార్న్ ఎవరు అని కనుక చూసినట్లయితే ద యాంటీ క్రైస్ట్, ద అంత్యక్రీస్తు అని క్లియర్ గా చెప్తున్నారు. అయితే ఈ అంత్యక్రీస్తు ఏం చేస్తాడంట, హీ విల్ స్పీక్ అగైన్స్ ద మోస్ట్ హై, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతాడంట. అయితే ఇది ఎక్కడున్నది అంటే 2 Thessalonians 2nd chapter 1 to 12 verses లో కనుక చూసినట్లయితే దీనికోసం క్లియర్ గా ఉంటుంది. అయితే ఈయన ఇంకేం చేస్తాడంట, he will wear out the saints and change the times and laws that are in his control for 3.5 years. ఒకసారి చూద్దాం. 25th verse మరలా నేను చదువుతున్నాను. shall persecute the saints of the most high. దేవుని యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏం చేస్తాడంటే పర్సిక్యూట్ చేయడం మొదలు పెడతాడు, వాళ్ళని హింసించడం మొదలు పెడతాడు. అండ్ షెల్ ఇంటెండ్ టు చేంజ్ టైమ్స్ అండ్ లా, ధర్మశాస్త్రాన్ని అలాగే న్యాయాన్ని వీటిలన్నిటిని మార్చడానికి తన చేతిలోకి తీసుకుంటాడంట. దెన్ ద సెయింట్స్ షెల్ బి గివెన్ ఇన్ టు హిస్ హ్యాండ్. ఈ యొక్క దేవుని యొక్క భక్తులు, ఈ సెయింట్స్ ఎవరు అంటే జూయిష్ పీపుల్, ఇజ్రాయెల్. వీళ్ళు ఎవరికి అప్పగించబడతారంట, అంత్యక్రీస్తు యొక్క చేతికి అప్పగించబడతారంట. ఫర్ ఎ టైమ్ అండ్ టైమ్స్ అండ్ హాఫ్ ఆఫ్ ద టైమ్. టైమ్స్ అండ్ హాఫ్ ఆఫ్ ద టైమ్స్ అంటే చూడండి, టైమ్ అంటే 1, టైమ్స్ అంటే 1 + 1 ప్లూరల్. అక్కడ టైమ్ ఇస్ సింగులర్, టైమ్స్ ఇస్ ప్లూరల్. 1 + 1 + 1 = 3. అండ్ హాఫ్ ఆఫ్ ద టైమ్ అంటే 1 లోనే హాఫ్. సో 3.5 years ఎవరు ఉంటారంట, 3.5 years ఘోరమైన పరిపాలన చేసేది అంత్యక్రీస్తు చేస్తాడని క్లియర్ గా ఉన్నది. అయితే ఒకసారి కనుక మనం చూసినట్లయితే 11th verse చూద్దామా ఒకసారి. 11th verse 7:11 చూద్దాం ఒకసారి. And I watched then because of the sound of the pompous words which the horn was speaking. I watched till the beast was slain and its body destroyed and given to the burning flame. అయితే వీడు ఏం మాట్లాడుతున్నాడంట, పాంపస్ వర్డ్స్. తెలుగులో ఏమని రాయబడిందంటే అది, ఆ మాట ఏమని ఉన్నది తెలుగులో? గర్వపు మాటలు అన్న. గర్వపు మాటలు. ఎస్. సో బేసికల్లీ ఈ హార్న్ కి ఏమున్నాయంటే ఐస్ ఉన్నాయి, విచ్ రిమార్కబుల్ రిప్రజెంటింగ్ ద రిమార్కబుల్ ఇన్సైట్ అండ్ విజ్డమ్. సో ఈ యొక్క హార్న్ కి ఏమి ఇవ్వబడినాయి అంట, కళ్ళు ఇవ్వబడినాయి. అండ్ ఇవి దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి అంటే ఇన్సైట్, ముందు చూపుని, విజ్డమ్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి. అండ్ కుడ్ స్పీక్ గ్రేట్ థింగ్స్ బీయింగ్ ఏ గ్రేట్ ఒరేటర్ హూ కుడ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. సో బేసికల్లీ ఈ హార్న్ ఏం చేస్తుంది అంటే అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మంచి మాటలు మాట్లాడుతుంది, గొప్ప మాటలు మాట్లాడుతుంది, గొప్ప మాటలు మాట్లాడి ఏం చేస్తుంది, అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దానికోసమే ఎక్కడ రాయబడిందంటే అదే చాప్టర్ లో 11th verse లో చూస్తాం, అండ్ 20th verse లో కూడా సేమ్ చూస్తాం. సో ఈ యొక్క అంత్యక్రీస్తు ఎలా వస్తాడు అంటే 4వ కొమ్ము నుండి ఉన్న 4వ బీస్ట్ నుండి వచ్చిన ఆ 10 నేషన్స్ లో, విచ్ రిప్రజెంట్స్ ద 10 హార్న్స్. ఆ 10 హార్న్స్ కాకుండా ఇంకొక హార్న్ రైజ్ అవుతుంది. ఈ హార్న్ ఏం చేస్తుంది అంటే మిగిలిన
దానికి ముందున్న హార్న్స్ అన్నట్లని అధికారంలోకి తీసుకుంటది. అయితే ఇది అధికారంలోకి తీసుకొని ఏం చేస్తుంది? 25th వర్స్ కనుక మనం చూసినట్లయితే ఇది ఏం చేస్తుంది అంటే, గొప్ప గొప్ప వాళ్ళు భక్తులు ఎవరైతే ఉన్నారో, దేవుని యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద అణగదొక్కుతూ ఉంటది. అణగదొక్కడమే కాకుండా వాళ్ళు ఏం చేసుకుంటది, తన చేతిలోకి తీసుకొని టైమ్స్ అండ్ హాఫ్ ఆఫ్ ద టైమ్స్ వరకు వాళ్ళని పర్సిక్యూట్ చేస్తానే ఉంటది. అయితే ఇది పర్సిక్యూట్ చేసి ఏం చేస్తది అంటే, ఒకసారి 26th వర్స్ కనుక మనం చదివినట్లయితే, బట్ ద కోర్ట్ షల్ బి సీటెడ్ అండ్ దే షల్ టేక్ అవే హిస్ డొమినియన్ టు కన్జ్యూమ్ అండ్ destroy it forever. Then the kingdom and dominion and the greatness of the kingdoms and the whole heaven shall be given to the people, the saints of the Most High. His kingdom is an everlasting kingdom, and all dominions shall serve and obey him. దాని తర్వాత ఏం జరుగుతుందంటండి, బట్ ద కోర్ట్ షల్ బి సీటెడ్. అక్కడ ఏం జరుగుతుందంటే, కోర్ట్ అనేది ఒకటి వస్తుందంట, ఒక తీర్పు అనేది ఒకటి వస్తుందంట. ఆ తీర్పు అనేది వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంట, మొత్తం అంతా ఎవరి చేతిలోకి వెళ్తుందంట, దేవుని యొక్క ప్రజల చేతిలోకి వెళ్తుందంట. దేవుని యొక్క ప్రజల చేతిలోకి వెళ్ళిన తర్వాత 27వ వచనం ఒకసారి చదువుదామా? 27th verse. Please read Daniel 7:27. ఆకాశమంతటి కిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహాత్మ్యము నిలుచును. అధికారులందరూ దానికి దాసులై విధేయులై అగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయనని చెప్పెను. సో అందరూ ఒకరికే దాసుల కింద అవుతారంట. అండ్ his kingdom is an everlasting kingdom, and all dominions shall serve and obey him. అందరూ ఏం చేస్తారంట, ఆయన యొక్క రాజ్యంలో అందరూ ఆయన నమస్కరిస్తారంట. సో అంత్యక్రీస్తు ఎలా నిలబడతాడో అన్న దానికి డానియల్ ఇంత క్లియర్ క్లారిఫికేషన్ ఇచ్చాడు. అందుకనే ఫస్ట్ బైబిల్ స్టడీలోనే నేను చెప్పానండి, మనం ఎప్పుడు రెవల్యూషన్ అర్థం చేసుకోవాలి అంటే ఎస్కటాలజీ ఇస్ నథింగ్ బట్ స్టడీయింగ్ అబౌట్ ద ఎండ్ టైమ్స్ ని మనం అర్థం చేసుకోవాలంటే వి నీడ్ టు రీడ్ డానియల్, రెవల్యూషన్, జోయల్ అండ్ జెర్మయా టుగెదర్. ఈ 4 మనం ఎప్పుడైతే కలిపి చదువుతామో, అండ్ ఈ 4 కలిపి చదువుతూ థెస్సలోనియన్స్ ఈజ్ అన్ రిఫరెన్స్ బుక్. థెస్సలోనియన్స్ ని రిఫర్ చేసుకుంటూ మనం ఈ 4 ఎప్పుడైతే చదువుతామో అప్పుడే మనకి ఎస్కటాలజీ అనేది అర్థమవుతుంది. సో మనం బేసికల్లీ దేనికోసం మెడిటేట్ చేస్తున్నాము, 7 జడ్జ్మెంట్స్. సో 7 జడ్జ్మెంట్స్ లోని ఫస్ట్ జడ్జ్మెంట్ ఏమొస్తుంది, 7 seals, 7 ముద్రలు విప్పబడినప్పుడు మొదటి ముద్రలో ఎవడొస్తాడో, అంత్యక్రీస్తు వస్తాడు. అంత్యక్రీస్తు ఎలా వస్తాడో అన్నది మనం ఇప్పుడు చూసాం. సో రిమైనింగ్ డేస్ లోని మిగిలిన ఇవి కూడా చూస్తాం. అంటే నెక్స్ట్ వచ్చే సీల్ వార్, యుద్ధం. ఆ యుద్ధం ఎలా వస్తుంది, తర్వాత నెక్స్ట్ వచ్చేది ఫెమైన్, ఆ యొక్క కరువు అనేది ఎలా వస్తుంది, డెత్ అండ్ హెల్ అనేది ఎలా ఉంటుంది అనేది మొత్తం అంతా ఇంకా నెక్స్ట్ కమింగ్ బైబిల్ స్టడీస్ లో చూద్దాము. సో ఐ హోప్ నోబడీ హ్యాస్ ఎ డౌట్. విల్ క్లోజ్ విత్ ద వర్డ్ ఆఫ్ ప్రేయర్ అండ్ బెనడిక్షన్. లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ eyes and look into the Lord in prayer. Gracious Heavenly Father, Lord, we come to your presence, Master. Thank you, Jesus, for this wonderful time, O Lord. Thank you, Lord Jesus. ప్రభా మేము తండ్రి నీ సన్నిధిలో ప్రభా మేము నేర్చుకుంటున్నామని మేము భావిస్తున్నాం. ప్రభా పరిశుద్ధాత్మదేవం మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. మీ జ్ఞానాన్ని మాకు దయచేస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభా ఈ యొక్క రెవల్యూషన్ టాపిక్ ప్రభా మేము ఛాలెంజింగ్ గా తీసుకొని దాన్ని నేర్చుకుని ప్రభా ఇది మా వరకే కాదు, మేము ఇతరులకు కూడా దీన్ని నేర్పించినట్టు మాకు సహాయం చేయమని మేము అడుగుతున్నాం. ప్రభా దేవానికి వందనాలు తెలియజేస్తున్నాను. మా ముందుండి మీరు నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. దేవ సకల మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ ఎవరెవరైతే ఈ బైబిల్ స్టడీలో మాతో పాటు పాల్గొన్నారో వాళ్ళు కూడా మీరు దీవించమని వేడుకుంటున్నారు. చూడండి యేసు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. Amen. Benediction. May the grace of the Father and love of Jesus Christ and sweet communion of the Holy Spirit be with us now and forevermore. Amen.